రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన ఈ దారుణ ఘటన యావత్తు ప్రపంచాన్నే షాక్కి గురి చేసిందని చెప్పుకోవచ్చు. రాజ్ కుమార్ అనే నిందితుడు గత మే నెలలో ఒక అమ్మాయిని వేధిస్తున్నాడని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు అయితే ఈ నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ నిందితుడిని అరెస్ట్ చేసిన క్రమంలో అతను బెయిల్ మీద బయటికి వచ్చి ఆ కుటుంబం మొత్తాన్ని హతమార్చాడు. ప్రస్తుతానికి ఈ వార్త యావత్తు ప్రపంచాన్నే నిర్భయపోయేలా చేసిందని చెప్పొచ్చు. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలానికి చెందిన రాజ్ కుమార్ అనే యువకుడు గత మే నెలలో ఒక బాలికను వేధిస్తున్నాననే కోణంపై ఆ బాలిక వారి కుటుంబానికి చెప్పింది. ఆ కుటుంబ సభ్యులు వెంటనే ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేయాలని రాజ్ కుమార్ పై వీళ్ళ కుటుంబ సభ్యులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసిన క్రమంలో రాజ్ కుమార్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారించి అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన క్రమంలో అమ్మాయి ఇంటర్మీడియట్ చదివే మైనర్ అమ్మాయి కావడం, అలాగే రాజ్ కుమార్ వేధించడం, రాజ్ కుమార్ పైన పోస్కో కేసు అయితే నమోదు చేశారు. ఇలా నమోదు చేసిన క్రమంలో నిందితుడికి 7 సంవత్సరాల జైలు శిక్షను కోర్టు ఖరారు చేసింది. ఈ క్రమంలో అక్కడున్న పోలీసులకి అంటే అతను మే నెలలో అరెస్ట్ అయ్యి ఈ జూలైలో అతను బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ బాలిక కుటుంబానికి ఆ బాలికకి బెదిరింపులు అనేటివి చేస్తున్నాడు. ఈ బెదిరింపులు చేసిన క్రమంలో బాలిక భయపడి కాలేజ్కి వెళ్ళడం కూడా మానేసింది. ఈ మానేసిన క్రమంలో ఆ బాలిక ఎగ్జామ్ ఫీజు నిమిత్తమై కాలేజ్కి బయలుదేరిన క్రమంలో ఆ రాజ్ కుమార్ అనే రాక్షసుడు అమ్మాయిని మాట వేసి అమ్మాయిని బెదిరించాడు. మీ నాన్న ఎలా చచ్చాడో అలాగే మీ అందరిని చంపుతా అని ముందుగానే హెచ్చరించారు. అలా హెచ్చరించిన తర్వాత కూడా స్థానిక బంధువులు కానీ ఈ బాలిక కుటుంబ సభ్యులు కానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు ఆ కుటుంబానికి ఎటువంటి రక్షణ కల్పించలేదు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అదేవిధంగా బాలిక కుటుంబాన్ని వేధిస్తున్నాడు. స్థానిక గ్రామాల్లో ఉండే వాళ్ళకు కూడా అతను ముందుగానే సైకోలా మారి హెచ్చరిస్తున్నాడని చెప్పాలి. అయితే జైల్లో ఉన్న అతను 20,000 కట్టి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఈ స్థానికంగా బెదిరించడం, వాళ్ళని బెదిరించడం, కుటుంబ సభ్యుల్ని ఆ బాలికని బెదిరించడం అనేది కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ కొనసాగించిన క్రమంలో బాలిక కుటుంబానికైతే పోలీసుల నుండి ఎటువంటి రక్షణ అనేది జరగలేదు. అయితే నిన్న రాత్రి 11 గంటల నుండి దాదాపు 1 గంట వరకు రాత్రి సమయంలో దాదాపుగా అమ్మాయి కుటుంబానికి సంబంధించిన 6గురిని అత్యంత కిరాతకంగా హతమార్చాడనే చెప్పాలి. ఒక సైకోగా మారి అభంశుభం తెలియని ఒక బాలికను వేధిస్తూ ఆమె కుటుంబం మొత్తాన్ని బలి తీసుకున్నాడు ఈ రాజ్ కుమార్ అనే యువకుడు. ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అందరినీ హతమార్చిన తర్వాత ఒంటరిగా బాలికని బయటకి తీసుకువెళ్ళి ఆ విజువల్స్లో కూడా మనం చూస్తున్నాం ఎంత భయంకరంగా ఉందో. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ అమ్మాయిని కూడా హతమార్చాడు. ఏదేమైనా చెప్పాలి అంటే అతను హతమార్చిన తర్వాత కూడా తనకి తానుగా తన తండ్రికి ఫోన్ చేసి నేను ఈ విధంగా చేశాను, ఇదో పెద్ద గొప్ప కార్యం అన్నట్టు వాళ్ళ నాన్నకు కూడా చెప్పాడు. ఆ తర్వాత అతను ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ప్రస్తుతానికి అతను మరణించినట్లుగా నిర్ధారణకు వచ్చిందో రాదో తెలియదు. కానీ ఈ అఘాయిత్యంపై యావత్తు తెలంగాణ ప్రజలు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. పోలీసులపై అయితే అధికారులు కానీ లాయర్లు కానీ కుటుంబ సభ్యుల బంధువులు కానీ పోలీసులను అయితే గట్టిగానే నిలదీస్తున్నారు. అసలు అతను జైలు నుండి బయటికి ఎందుకు పంపారు, వచ్చిన తర్వాత మాకు ఈ విధమైన భయాన్ని ఈ విధమైన బెదిరింపులకు పాల్పడిన తర్వాత కూడా మీరు ఏ విధమైన రక్షణ ఎందుకు ఇవ్వలేదని పోలీసులను అయితే స్థానికులు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నించే క్రమంలో కూడా ఇప్పటికీ దాదాపుగా 6గురిని అంటే చిన్న పిల్లలను చూడకుండా అత్యంత దారుణంగా, ఎంత దారుణంగా అంటే ఒక రాక్షసుడిలా మారి కిరాతకానికి పాల్పడ్డానని చెప్పొచ్చు. రాజ్ కుమార్ అనే యువకుడు ఒక మైనర్ అమ్మాయిని వేధించడం తప్పుగా అనిపించలేదా? ఎందుకు ఈ విధంగా సైకోలా మారి ఒక కుటుంబాన్ని బలి తీసుకున్నాడు? బాలిక తండ్రిని ఏ విధంగా చంపారో అలాగే మీ కుటుంబాన్ని చంపేస్తా అని ఈ విధమైన వార్నింగ్లు ఇస్తూ బాలిక కుటుంబాన్ని బాలికని రోజు వేధించడం, ఈ విధమైన ఘటనలు తరచూ మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతానికైతే ప్రపంచవ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టిస్తుందని చెప్పొచ్చు. చూసారుగా, ఒక అమ్మాయిని వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు కేసు ఫిర్యాదు చేస్తే ఆ కుటుంబం మొత్తాన్నే చంపేశాడు ఈ రాజ్ కుమార్ అనే యువకుడు.
ప్రశ్నించడం తప్పు కాదు, కేసు పెట్టడం తప్పు కాదు. ఒక అమ్మాయి కుటుంబం వేధిస్తున్నాడని కేసు పెడితే అతను నిరపరాధి అని కోర్టులో చెప్పుకోవాలి, లేకపోతే లాయర్ సహాయం తీసుకోవాలి, పోలీసుల సహాయం తీసుకోవాలి. అది కాకుండా ప్రశ్నించినందుకు ఆ కుటుంబంపై ఈ అఘాయిత్యం చేయడం ఏ విధంగా రాజ్ కుమార్కి కరెక్ట్ అనిపించిందో తెలియదు. ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో ఈ కేసుకు సంబంధించిన వివరాలు చాలా ఫాస్ట్గా వైరల్ అయిపోతున్నాయి. ఇలాంటివి జరగకుండా ఉండడానికి పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.